కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో దారుణం. ఒక ఇద్దరు మోటార్ సైకిల్ మీద అంటే బైక్ మీద వచ్చినటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ నేత, అలాగే స్థానికంగా ఆయన కాంట్రాక్ట్ చేస్తాడు, అలాగే బిజినెస్ కూడా చేస్తాడు. ఈ వ్యక్తిని ఈ రోజు ఒక వ్యక్తి వచ్చి కాల్ చేశాడు. ఆ బైక్ మీద దిగినటువంటి ఒక వ్యక్తి అతన్ని దగ్గరగా వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ పెట్టేసి కాల్ చేసి అక్కడికక్కడే చంపేసి వెళ్ళిపోయాడు. అదే బైక్ మీద ఇంకొక వ్యక్తి రెడీగా ఉంటే ఆ బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు. సీసీ కెమెరా ఫుటేజీలో ఈ యొక్క ఏదైతే హత్య ఉందో అది స్పష్టంగా చాలా క్లియర్గా ఆ వీడియో అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు పోలీసులు ఏమొచ్చేసి దీని గురించి 2 విధాలుగా విచారణ చేస్తున్నారు. ఒకటి రాజకీయ పరంగా, రెండోది ఏమొచ్చేసి వ్యాపార పరంగా. ఎటువైపు శత్రువులు ఉన్నారు, దేని గురించి చంపారు, ప్రతి చావుకు ఒక కారణం అయితే ఉంటుంది కదా, మోటివ్. ఆ మోటివ్ ఏంటి అనేది ఇప్పుడు ఆయన ఫోన్ చెక్ చేస్తున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో కనిపించినటువంటి ఆ ఇద్దరు యువకులు ఎవరు, ఆ బైక్ ఎవరిది అనేది మొత్తం అయితే విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ఇటువైపు రాజకీయంగా, అటువైపు వ్యాపార పరంగా ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఒక భయాందోళనకు గురైపోయింది. ఎందుకంటే ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద కాల్ చేయడం అంటే ఇంక మిగతా వారికి ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది? అది కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడిని చంపేయడం అంటే ఒక్కొక్కరు భయపడిపోతున్నారు. అందుకే